Hello guys, welcome back to Life of PVK. So look at this beast. ఆల్రెడీ మీరు thumbnail లో చూసి ఉంటారు. ట్రయంఫ్ 400 స్పీడ్. ఇది ఒక ఓజీ బైక్ అని చెప్పొచ్చు. 400 సెగ్మెంట్స్లో ప్రతి దానికి ద బిగ్గెస్ట్ కాంపిటేటర్ అనమాట. ఇది వచ్చేసి ట్రయంఫ్లో ద ఫస్ట్ బైక్ ఇండియాలో, అది ఈ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. అది బజాజ్తో కొలాబ్ అయ్యి. మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ అవ్వచ్చు, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ అయితే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. అడ్జస్టబుల్ బ్రేక్ లివర్స్, లిక్విడ్ కూలింగ్, 0 to 100 in just 4.5 seconds ఈజ్ స్పీడ్ 400. చాలా కూల్ లుకింగ్ బైక్, అసలు ఇది సెక్సియస్ట్ బైక్ అని కూడా చెప్పచ్చు. ఇవి ట్రయంఫ్ వచ్చేసి మీరు స్ట్రీట్ ట్రిపుల్స్ ఈ కైండ్ ఆఫ్ బైక్స్ చూసే ఉంటారు, బట్ అవన్నీ 1000 cc. ఇది ట్రయంఫ్ నుంచి వచ్చిన ఫస్ట్ 400 cc సెగ్మెంట్లో వచ్చింది ఇది. సో మీరు ఈ బైక్ కానీ డ్రైవ్ చేశారంటే యూ ఫర్గెట్ అబౌట్ GT 650. అంత పవర్ఫుల్గా ఉంది బైక్ మాత్రం. అంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం హ్యాండిల్ పైన పడతా ఉంది, కానీ కొంచెం హెవీ బైక్ హ్యాండిల్ చేస్తున్నట్టే ఉంది. బట్ కానీ ఒక అదేమంటారు, నేకెడ్ బైక్ని హ్యాండిల్ చేస్తున్నట్టు ఉంటుంది. అసలు వేరే లెవెల్ ఫీల్ అసలు డ్రైవ్ చేస్తూ ఉంటే. అండ్ దీని ఎగ్జాస్ట్ చూడండి, దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా కనిపిస్తా ఒకసారి. ప్యూర్ మ్యూజిక్ అసలు ఏమన్నా ఉందా సౌండ్. మీకు ఇంకా ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ చేస్తే ఒక ప్రాపర్ సూపర్ బైక్ సౌండ్ వస్తుంది. ఐ మీన్ ఆ ఎగ్జాస్ట్ నోట్ అలా వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్లో మాట్లాడుకోవడానికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అడ్జస్టబుల్ బ్రేక్స్, సస్పెన్షన్ చాలా కంఫర్టబుల్. నాకు దీంట్లో మిస్ అయిన ఏంటంటే అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఒక్కటి ఇచ్చుంటే సెట్టింగ్. ఆ బైక్ మీకు అడ్వెంచర్కైనా రోడ్ పర్పస్కైనా ఎనీథింగ్, మీరు రైడింగ్ పవర్ ఎక్స్పెక్ట్ చేయాలనుకున్నా చాలా పవర్ఫుల్ మిషన్ ఇది. అండ్ ఈ బైక్ వచ్చేసి మా రిలేటివ్స్ది. నేను ఆల్రెడీ రైడ్ చేసా ఒకసారి. చూసారా లాంచ్ కంట్రోల్ అసలు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందో. వీల్ స్పిన్ అనేది, నేను సడన్గా క్లచ్ వదిలేసినా అసలు వీల్ స్పిన్ అనేది లేదు బైక్లో. ఎలా వెళ్దాం, నేనే అరౌండ్ ఒక ట్రయంఫ్ మెషిన్స్ ఎలా ఉంటాయి ఆల్రెడీ ఒక బైక్ పర్సన్ అయితే ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. సో వాళ్ళకైతే ఈ బైక్ గురించి తెలుస్తుంది. అంటే ట్రయంఫ్ ఇంజన్ రిలయబిలిటీ అవ్వచ్చు, అండ్ మోర్ ఓవర్లీ రిలయబిలిటీ అవ్వచ్చు, ఇంజన్ పవర్ అవ్వచ్చు, ఎక్సెట్రా ఎవ్రీథింగ్. ట్రయంఫ్ అన్న ఒక ఎమోషన్ అనమాట ఈ బైక్. నాకు ట్రయంఫ్లో ఫేవరెట్ వచ్చేసి డేటోనా 3 cylinder బైక్. అది వచ్చి మన యూట్యూబర్స్లో ఎవరి దగ్గర ఉంది, సందీప్ నడింపల్లి. సో సందీప్ అన్న దగ్గర ఉంది బైక్. అది రీసెంట్గా ట్రాక్ పర్పస్ కోసం తీసుకున్నా ఉంటుందని. ఇప్పుడు వీడియోస్ ఎవరైనా చూస్తే తెలుస్తుంది ఆ బైక్ గురించి. సో ట్రాక్ పర్పస్ కోసం తీసుకున్నా అంటే అది 3 cylinder, బట్ సింగిల్ సిలిండర్ అయినా సరే నాకు దీంట్లో బాగా నచ్చిందంటే ఎగ్జాస్ట్ నోట్. అసలు చాలా క్లాసిక్ ఉంది ఎగ్జాస్ట్ మొత్తం. అసలు ఈరోజు మా కాలేజ్ వాళ్ళు ఎవరు ఉన్నట్లేరు, చాలా క్లాసిక్ ఉంది ఎగ్జాస్ట్. ప్లస్ ఈ బైక్లో ఒక బిగినర్స్ మాత్రం కాదు బైక్, ఎందుకంటే రాటలు ఓపెన్ చేయగానే ఒక కిక్ అనేది వస్తూ ఉంది బైక్ నుంచి. దీన్ని లాంచ్ కంట్రోల్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ మీ సెకండ్ గేర్లో కొంచెం బెనిఫిట్స్ అనేది తెలుస్తూ ఉంది. అది అలా అన్నమాట. సో ఆ పుష్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రైడర్ వచ్చేసి కొంచెం ఫ్రంట్గా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే
నార్మల్గా రైడ్ చేస్తున్నప్పుడు ఏం కాదు, బట్ స్పీడ్స్లో అన్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. సో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అంటే వేరే బైక్స్ లాగా మనం కొంచెం దానిపైన ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో జస్ట్ దీన్ని టచ్తో అలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం బైక్ని. అండ్ ఆ బ్రేక్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం అటు ఇటు ర్యాబుల్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏం లేవు. అండ్ బైక్ నుంచి వైబ్రేషన్ అయితే 0%. వైబ్రేషన్ కానీ ఎనీథింగ్ అసలు ఏం లేదు. అంత పర్ఫెక్ట్గా ఉంది మిషన్. ఎక్కడ అబ్బా యాడ్ బేస్ దొరికే అట్లా వేయచ్చు. ఏ సూర్యుడు కెమెరా పెట్టినా యాడ్ బేస్ బైక్ టెస్ట్ చేస్తాను అంతే. ఊరికి పెట్టి మనోళ్ళరా పెట్టట్లే ఏం కదా. ఫుల్ వైబింగ్ ఏం లే. ఈరోజు నైట్ అయితే ఇంకా నో డిచ్ అవుతావు. పెట్టేదేనా ఇస్తానా Day 1 సిరీస్ అట్లా. ఏమన్నా బర్త్డే వీడియోస్ అవి ఉన్నాయి, ఇంకా అవే ఎడిట్ చేయాలి. అవి చేసి ఇంకా ఒక 10 vlogs ఉన్నాయి కంటిన్యూగా అప్లోడ్ చేయాల్సినవి. ఎడిటింగ్లో ఉన్నాయి, ఇంకా చూసుకోవాలా. ఏమి పోయేదా ఇంటికి? సర్లే సో నావి ఇంకా కంటిన్యూస్లీ ఒక 10 వీడియోస్ ఆర్ 10 కాకపోయినా ఒక 6-7 వీడియోస్ ఉన్నాయన్నమాట ఎడిట్ చేసుకోవాల్సినవి. మనం పెడితే మళ్ళీ ఎంత వస్తుందమ్మా? 26, 25 ఏమో. టార్క్ 39 NM. ఎట్లుంది పవర్ అసలు ఏమన్నానా. అసలు ఫుల్ చేస్తా అంటే నువ్వు బైక్ అసలు దొరకట్లేదు చేతికి. మళ్ళీ చెప్తున్నా కదా 12,000 వెళ్ళరా. అందుకే కదా అండి మళ్ళీ ఇంక ఎక్స్ట్రా పవర్ ఎందుకు ఇదే హ్యాండిల్ చేయలేకపోతున్నాం. అసలు అంటే మనం ట్రాక్ పర్పస్ కోసం అయితే ఎగ్జాస్ట్ చేసుకొని అన్నీ చేసుకోవచ్చు. మనం ట్రాక్ డేస్ అట్లాంటివి ఏం చేయం కాబట్టి పీస్ఫుల్గా నీకు రైడ్స్కి అయితే సెట్ మామ. అసలు అదే మళ్ళీ లాగితే చాలు. రీసెంట్ బైక్ తీసుకొని ఎంత 1 month కూడా 1 month కూడా. సో యా that's it for today guys. Thanks for watching.